వేసవి గోంద్ ఫ్రూట్ మిక్స్. సాధారణంగా మనకు సమ్మర్ సీజన్లో అందరికీ ఒంట్లో చాలా వేడి ఉంటుంది. అది మనకు తగ్గించుకోవడానికి సబ్జా గింజలు, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా తింటూ ఉంటాం. అందులో భాగంగా ఈ రోజు రకరకాల ఫ్రూట్స్ని మిక్స్ చేస్తూ మనం ఈ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వేసవి గోంద్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ 1, దానిమ్మ 1, పైనాపిల్ 1, డ్రాగన్ ఫ్రూట్ 1, కర్బూజా 1, మామిడి పండు 1, అరటిపండు 1, కివి 1, యాపిల్ 1, బాదాం తరుగు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, గోందు 1 కప్పు, సబ్జా గింజలు 1 కప్పు, కొబ్బరి నీళ్లు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు. వేసవి గోంద్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీంట్లో ఇంకొక ఆకర్షణీయమైన విషయం ఏంటి అంటే దీనికి మనకు అసలు స్టవ్ అవసరం లేదు. వంట లేని వంట అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇదిగోండి గోందుని చూసారా, ఈ గోంద్ అనేది మనకు బయట దొరుకుతుంది. ఇది మనకు లేడీస్కి చాలా మంచిది. అంటే బాలింతలకు గోంద్ లడ్డు అని పెడుతూ ఉంటారు. అవునా? అంటే గోంద్ వల్ల ఏంటి అంటే మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బాలింతలకు నీరసము అలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఓవరాల్గా మనకు ఈ సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నాం కదా, సో ఇది చూసుకున్నా కూడా వేసవిలో మనకు హైడ్రేషన్ ఇస్తుంది, అలాగే వేడిని తగ్గిస్తుంది. జస్ట్ నీళ్లలో నానబెట్టుకొని కాస్త 1 స్పూన్ పంచదార వేసుకొని కూడా తాగొచ్చు, నిమ్మకాయ రసం వేసుకొని కూడా తాగొచ్చు. ఇలా సబ్జా గింజలు గోంద్ ఈ రెండింటి కాంబినేషన్లో చాలా బాగుండబోతుంది. ఇది మనకు స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, తర్వాత మజిల్ స్ట్రెంథనింగ్కి మంచిది, ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది, మూత్రపిండాలను తగ్గించే విషయంలో కూడా, మనకు స్టోన్స్ తగ్గించే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలా ఓవరాల్గా అంటే ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఏది లేదు చెప్పండి ఇక్కడ మనకు అన్ని. అంటే ఇంక ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అద్భుతమైన ఇది ఉంటుంది. ఇప్పుడు కివీ చూసుకుంటే విటమిన్ సి ఉంటుంది, పైనాపిల్లో విటమిన్ సి ఉంటుంది, ఇందులో డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బనానాలో మంచి ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పొటాషియం ఉంటుంది. ఇలా వాటర్ మిలన్లో కూడా మంచి, అంటే మనకి వేసవి కాలంలో ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఇందులో కూడా చాలా మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అలాగే యాపిల్, అండ్ యాపిల్ డే కీప్స్ డాక్టర్ అవే. ఇలా మనకు ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈరోజు మనం ఉపయోగించే ప్రతిదీ కూడా ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేసేది. సో ఇమ్యూన్ సిస్టమ్ని బాగా బలపరుస్తుంది, మనల్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. సో ముందుగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న గోందు, అలాగే నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు, ఈ రెండింటినీ కూడా మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది మనకు ఓవర్ నైట్ నానబెట్టచ్చు, లేదా ఒక 4 నుంచి 5 గంటల వరకు కూడా సరిపోతుంది. 1 కప్పు, అలాగే సబ్జా గింజలు మనకు చూసుకొని, మరి ఎక్కువ అవసరం లేదు, ఒక అర్ధ కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటిని మనం పూర్తిగా మిక్సీ పట్టకుండా జస్ట్ అలా ఒక తిప్పితే సరిపోతుంది అనమాట. అలా నేను తయారు చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ఇందులో ఏమేమి వేస్తున్నానో అన్ని విషయాలు క్లియర్గా చెప్పేస్తా. చూసారా, ఇలా చక్కగా మనము లైట్గా రుబ్బుకున్నాం. అయితే ఇందులో ఉపయోగించినటువంటి గోంద్ ఏంటి అంటే, మామూలుగా గోంద్ బాలింతలకు మంచిదే, ఇదైనా గోంద్ లడ్డులో ఉపయోగించే గోంద్ అయినా అది వేరు, ఇది వేరు. ఇదేంటి అంటే మనకు మామూలుగా సమ్మర్ డ్రింక్స్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు, రకరకాల జ్యూసెస్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా, సో అందులో మనకు మిక్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట. గోంద్ లడ్డులో ఉపయోగించేది వేరు, దీన్ని కటీరా గోంద్ అంటారు. గోంద్ లడ్డులో ఉపయోగించే గోంద్ వేరు. ఏదైనా కూడా బాలింతలకు మంచిదే అనుకోండి, అది వేరే విషయము, కాకపోతే వేరని చెప్తారు, అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, ఇలా మనం చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. ఇదిగోండి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ, అంటే ఒక జెల్లీ లాగా వస్తుంది అనమాట. దీనికి కూడా అంటుకోదు అసలు. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఇంకా సీక్వెన్స్ అంటూ ఏం లేదు, అది మనకి ఇష్టం వచ్చిన సీక్వెన్స్లోనే వేసుకోవచ్చు. ముందుగా పైనాపిల్తో మొదలు పెడుతున్నాను. సో పైనాపిల్ మంచి ఎనర్జీ, పిల్లలందరికీ చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్. సో దీని జ్యూస్ తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కివీలో చక్కగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆ లక్షణాలు ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే దానిమ్మ గింజలు, సో మంచి బ్లడ్ పడాలి అనుకుంటే, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు, యానిమిక్గా ఉన్న వాళ్లకు పొమోగ్రనేట్స్ చాలా చాలా మంచిది. అలాగే డ్రాగన్ ఫ్రూట్లో కూడా మంచి విటమిన్ సి ఉంటుంది, చాలా చాలా మంచిది. డ్రాగన్ ఫ్రూట్ కొంతమంది అసలు కొనరు, అలవాటులో ఉండదు, కానీ చాలా మంచిది, 100% తీసుకోండి. ఆ తర్వాత ఇక వేసవి కాలంలో మనకు జనరల్గా మ్యాంగోస్ అనేవి, మామిడి పళ్ళు అనేవి మనం 100% తీసుకుంటాము. సో ఇది కూడా మనం తీసుకున్నాం. సో ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నాము. ఆ తర్వాత అరటిపండు కూడా దాంతో సమానంగా వేసుకోవాలి. మంచి పొటాషియం కంటెంట్, మంచి ఎనర్జీ గివింగ్. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న వాటర్ మిలన్, ఓకే, పుచ్చకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. తర్వాత
మస్క్ మిలన్ ముక్కలు కూడా సన్నగా తరుక్కొని వేసేసుకుంటున్నాం. చెప్పాను కదండి, సీక్వెన్స్ ఏం లేదు, అలా చక్కగా మీకు కావాల్సిన సీక్వెన్స్లో మీరు వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇదే ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత యాపిల్ని కూడా చక్కగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకున్నాం. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది చూసారా. సో దీన్ని మనకు కావాల్సినంత ఆఫ్ కోర్స్ సర్వ్ చేసుకోవచ్చు. బికాజ్ ఇవన్నీ కూడా ఏంటంటే అండి, ఫ్రూట్స్ అనేవి తెచ్చుకుంటే దాన్ని వన్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా వదిలేస్తే కొంచెం దానికి బ్యాక్టీరియా వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఫ్రూట్స్ మీరు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నా కూడా సాధ్యమైనంత వరకు కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకుండానే తినేసేయండి. ఇది ఇలా కలుపుతూ ఉంటానండి. మనం కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసేసుకున్నాము. మన గోందు అలాగే సబ్జా గింజల మిశ్రమంలో ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాం. చివరిగా ఏం చేయాలి అంటే దీంట్లో కొబ్బరి నీళ్ళు వేసుకోవాలి. సో చక్కగా అంటే ఇలా మనకు ఒక కప్పు కొబ్బరి నీళ్ళు లాగా, అంటే కొంచెం మనకి ఇది ఎలా ఉంటుందంటే ఒక ఫ్రూట్స్ ఒక షేక్ లాగా స్మూదీ లాగా అలా మనం తాగొచ్చు అనమాట. స్పూన్తో తీసుకోవాలి అఫ్ కోర్స్, బికాస్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకోవాలి. సో వెరీ సింపుల్ వంట అండి, పెద్ద మనకి కష్టమైన విషయం ఏం లేదు ఇందులో. ఆ తర్వాత తేనె అవసరమైతే మీరు వేసుకోండి. ఎందుకు అవసరమైతే అన్నాను అంటే కొబ్బరి నీళ్ళు బాగా తీయగా ఉంటే అవసరం లేదండి, ఆ స్వీట్నెస్ సరిపోతుంది. కొంచెం అప్పుడప్పుడు మనకు తెలియదు కదా, అది కొంటే కానీ ఓపెన్ చేస్తే కానీ మనకు తెలియదు కాబట్టి కొంచెం చప్పగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు మీరు తేనె కాస్త మిక్స్ చేసుకోవచ్చు. యాడ్ ఆన్స్ అనమాట ఇది, మనకి జస్ట్ ఇది ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక పైన నుంచి మనం కాస్త జీడిపప్పు బాదం వేసుకోవచ్చు. అంతేనండి. సో వెరీ వెరీ సింపుల్ ఫ్రూట్ మిక్స్ అనమాట. సో చాలా సాత్వికంగా మనం తయారు చేసుకున్నాము. పిల్లలందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు అండ్ హెల్దీ కూడా. ఓకే, సో పైన నుంచి కాస్త జీడిపప్పులు అలాగే తురిమిన బాదాంతో గార్నిష్ చేసుకోవచ్చు. సాత్వికంగా ఆరోగ్యకరమైన అనేది బాగా గట్టిగా మనం ఇక్కడ స్ట్రెస్ చేయాలి 100%. బికాజ్ ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాక ఆరోగ్యం ఎక్కడికి వెళ్తుంది, మన దగ్గరే ఉంటుంది. సో తప్పకుండా ఈ ఫ్రూట్ మిక్స్ని మీరు తయారు చేసుకోండి. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానాన్ని మరొకసారి చూసేద్దామా. వేసవి గోంద్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ 1, దానిమ్మ 1, పైనాపిల్ 1, డ్రాగన్ ఫ్రూట్ 1, కర్బూజా 1, మామిడి పండు 1, అరటిపండు 1, కివి 1, యాపిల్ 1, బాదాం తరుగు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, గోందు 1 కప్పు, సబ్జా గింజలు 1 కప్పు, కొబ్బరి నీళ్లు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు. వేసవి గోంద్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న గోంద్, నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో పైనాపిల్ ముక్కలు, కివి ముక్కలు, దానిమ్మ గింజలు, డ్రాగన్ ఫ్రూట్, మామిడికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, కర్బూజా ముక్కలు, యాపిల్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి నీళ్లు, కాస్త తేనె వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి జీడిపప్పు, తరిగిన బాదాం వేసి సర్వ్ చేసుకుంటే వేసవి గోంద్ ఫ్రూట్ మిక్స్ రెడీ.